ఏమిటమ్మా? కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును. కులగొత్తరి మీద చెప్పుకునేదానికి ఆడబాల సంతానము లేక ఎప్పుడూ నా మనసు చాలా చింతపోతూ ఉన్నది బాబు. ఆడబాల సంతానం కలగాలని ఏమన్నా పూజలు నోములు వ్రతాలు నోచారమ్మా? నా గర్భవాసమున కూడా ఆడబాలకు జన్మించాలని అని ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నోములు నోమాను బాబు. నేను అవి ఎటువంటివమ్మా? తెలిపి ఆలకించి వినము నాయనా. సరే. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. గుంతల్లో చూసి బాబుల్లో రామ కమ్మ పాలాదానములు అమ్మ శీలమ్మ కొండమ్మ. కులని పసి బిడ్డల కమ్మ ఉదానములే అమ్మ శీలమ్మ కొండమ్మ. ఎన్ని నోములు లోచిన గానే ఆడబాల లేదో, నాకు ఆడబాల లేదే. ఎన్ని నోములు నోచిన గాని ఆడబాల లేదు, నాకు ఆడబాల లేదే. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామో రమ. రామో రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ. బాబు మంత్రిశేఖర, నా గర్భవాసంలో ఆడబాలకు జన్మించాలని అని గుంతలు చూసి బావులు తవ్వించాము. సరే. మిట్టలు చూసి చెరువులు కట్టించాము. అవును. ఇట్లాంటి పాలు లేని పసి బిడ్డలకి అందరికి పాలు ధర్మం చేసినాను. వీళ్ళందరికీ నువ్వేనా పాలిస్తాను? ఇచ్చేది కాదు బాబు. వీళ్ళు పుట్టగాని వీళ్ళ అమ్మాయి వీళ్ళ ఆయన ఏ నెలలకు వెళ్ళిపోయారు సంతకు. బిడ్డలతో సాగలేక అప్పటి నుంచి మా ఆవులతో పిండిన పాలన్నీ వీళ్ళకే పోసి ఇంత వలం చేసాం బాబు. బాగా సాక్కున్నావు మా బిడ్డలతో. చూడు బాబు ఎంత బాగుండారో. సెల్లులు కూడా తెచ్చిచ్చినావే అప్పుడే. అంతా ఒకే సైజు అయినను అడుగు అడుగున అన్నసత్తులు కట్టించాము. సరే. కాశీ నుంచి రామేశ్వరికి ఇట్లా సెలవు పందిని తెచ్చిచ్చిన. అవునమ్మా. ఎన్ని దాన ధర్మములు చేసినా, ఎన్ని పుణ్యములు చేసినా ఏ దేవుడు నా దయ కనికరించలేదు కదా బాబు. ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా?